హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డిఎస్సి ప్రిపరేషన్లో అకాడమీ బుక్ నుండి సాంఘిక శాస్త్రంలో నెక్స్ట్ లెసన్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. లెసన్ నేమ్ వచ్చేసి చేనేత కార్మికులు, ఇనుము శుద్ధి చేయువారు, కర్మాగార యజమానులు. వీటి యొక్క బిట్స్ అనేది ప్రాక్టీస్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్, ఆధునిక ప్రపంచంలో పారిశ్రామిక విప్లవానికి ఏ పరిశ్రమలు కీలకమైనవి? ఫస్ట్ వన్ వస్త్ర పరిశ్రమ, సెకండ్ వన్ ఇనుము ఉక్కు పరిశ్రమ, థర్డ్ వన్ 1 మరియు 2, ఫోర్త్ వన్ ఏది కాదు. దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ 1 మరియు 2 అంటే వస్త్ర పరిశ్రమ, ఇనుము ఉక్కు పరిశ్రమ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ కర్మాగార దేశంగా ప్రసిద్ధిగాంచిన దేశం? ఫస్ట్ వన్ అమెరికా, సెకండ్ వన్ చైనా, థర్డ్ వన్ ఫ్రాన్స్, ఫోర్త్ వన్ ఇంగ్లాండ్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఇంగ్లాండ్. ప్రపంచ కర్మాగార దేశంగా ప్రసిద్ధిగాంచిన దేశం ఏదంటే ఇంగ్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్, పోర్చుగీస్ వారు భారతదేశంలో నుంచి ఐరోపాకు తీసుకెళ్లిన నూలు వస్త్రాలను ఏమంటారు? భారతదేశంలో నుంచి ఐరోపాకు తీసుకెళ్లిన నూలు వస్త్రాలను ఏమంటారంటే ఫస్ట్ వన్ మస్లిన్, సెకండ్ వన్ కాలికో, థర్డ్ వన్ చిన్స్, ఫోర్త్ వన్ బాందనా. దీనికి ఆన్సర్ వచ్చేసి కాలికో. నెక్స్ట్ క్వశ్చన్, రంగురంగుల చిన్న పూల డిజైన్ల వస్త్రాన్ని ఏమంటారు? ఫస్ట్ కాసేన్, సెకండ్ వన్ కస్సా, థర్డ్ వన్ కాలికో, ఫోర్త్ వన్ చిన్స్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ చిన్స్. నెక్స్ట్ క్వశ్చన్, 1680ల నుంచి భారతీయ నూలు వస్త్రాలకు ఇంగ్లాండ్, యూరోప్లలో గిరాకీ పెరగడానికి కారణాలు? ఫస్ట్ వన్ అందమైన పూల డిజైన్లు, సెకండ్ వన్ చక్కటి ఆకృతి, థర్డ్ వన్ సాపేక్ష చౌక ధరలు, ఫోర్త్ వన్ పైవన్నీ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ పైవన్నీ. అందమైన పూల డిజైన్లు, చక్కటి ఆకృతి, థర్డ్ వన్ సాపేక్ష చౌక ధరలు, ఇవన్నీ కూడా ఆన్సర్స్ రైట్ అవుతాయండి. నెక్స్ట్ క్వశ్చన్, మెడ లేదా తలకు ధరించే ముదురు రంగు కండువాను సూచించేది? ఫస్ట్ వన్ బాందనా, సెకండ్ వన్ కాసేన్, థర్డ్ వన్ చిన్స్, ఫోర్త్ వన్ మస్లిన్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ మెడ లేదా తలను ధరించే ముదురు రంగు కండువాను సూచించేది అంటే బాందనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇంగ్లాండ్లో చిన్స్ వాడకాన్ని నిషేధించిన చట్టం? ఫస్ట్ వన్ మస్లిన్ చట్టం, సెకండ్ వన్ కాలికో చట్టం, థర్డ్ వన్ చిన్స్ చట్టం, ఫోర్త్ వన్ కాసేన్ చట్టం. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. ఇంగ్లాండ్లో చిన్స్ వాడకాన్ని నిషేధించిన చట్టం ఏదంటే కాలికో చట్టం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఆవిష్కరణల ఇంగ్లాండ్లో నూలు వస్త్రాలు నేయడంలో విప్లవాన్ని సృష్టించింది? ఫస్ట్ వన్ స్పిన్నింగ్ జెన్నీ, సెకండ్ వన్ రిచర్డ్ ఆర్క్రైట్, థర్డ్ వన్ కంప్యూటర్, ఫోర్త్ వన్ 1 మరియు 2. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ 1 మరియు 2. ఏ ఆవిష్కరణల ఇంగ్లాండ్లో నూలు వస్త్రాలు నేయడంలో విప్లవాన్ని సృష్టించింది అంటే స్పిన్నింగ్ జెన్నీ, రిచర్డ్ ఆర్క్రైట్. నెక్స్ట్ క్వశ్చన్, జాన్ కాయే స్పిన్నింగ్ జెన్నీని ఏ సంవత్సరంలో కనుగొన్నాడు? ఫస్ట్ వన్ 1760, సెకండ్ వన్ 1762, థర్డ్ వన్ 1764, ఫోర్త్ వన్ 1768. దీనికి ఆన్సర్ వచ్చేసి 1764. నెక్స్ట్ క్వశ్చన్, రిచర్డ్ ఆర్క్రైట్ ఏ సంవత్సరంలో ఆవిరి యంత్రాన్ని ఆవిష్కరించాడు? ఫస్ట్ వన్ 1764, సెకండ్ వన్ 1766, థర్డ్ వన్ 1767, ఫోర్త్ వన్ 1768. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్. రిచర్డ్ ఆర్క్రైట్ ఏ సంవత్సరంలో ఆవిరి యంత్రాన్ని ఆవిష్కరించాడు అంటే 1768 సంవత్సరంలో. నెక్స్ట్ క్వశ్చన్, ముల్ముల్ జందాని నేత పద్ధతులకు ప్రసిద్ధిగాంచిన వస్త్ర కేంద్రం? ఫస్ట్ వన్ బెంగాల్, సెకండ్ వన్ ఢాకా, థర్డ్ వన్ కోరమాండల్ తీరం, ఫోర్త్ వన్ గుజరాత్ తీరం. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ ఢాకా. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ భారతదేశంలో సాలె, కైకోలర్, దేవాంగులు ఏ పనిలో ప్రసిద్ధి చెందినవారు? ఫస్ట్ వన్ కమ్మర పని, సెకండ్ వన్ కుమ్మర పని, థర్డ్ వన్ వడ్రంగి పని, ఫోర్త్ వన్ నేత పని. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ నేత పని. దక్షిణ భారతదేశం సాలె, కైకోలర్, దేవాంగులు ఏ పనిలో ప్రసిద్ధి చెందినవారు అంటే నేత పని. నెక్స్ట్ క్వశ్చన్, వస్త్రాలపై రంగులు అద్దకం చేసే వ్యక్తిని ఏమంటారు? ఫస్ట్ వన్ చిపీ గార్స్, సెకండ్ వన్ రంగ్రేజ్, థర్డ్ వన్ మోమిన్, ఫోర్త్ వన్ తంతి. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ రంగ్రేజ్. నెక్స్ట్ క్వశ్చన్, చిపీ గార్స్ అంటే ఫస్ట్ వన్ ముద్రణ చేసేవారు, సెకండ్ వన్ రంగుల అద్దకం చేసేవారు,
థర్డ్ వన్ నూలు వడికేవారు, ఫోర్త్ వన్ పై వారందరూ. దీనికి ఆన్సర్ వచ్చేసి ముద్రణ చేసేవారు. చీపీ గార్డ్స్ అంటే ముద్రణ చేసేవారు. నెక్స్ట్ క్వశ్చన్, 19వ శతాబ్దం ప్రారంభంలో భారతదేశం నుండి ఇంగ్లాండ్, చైనాలకు జరిగే ముడి పత్తి ఎగుమతుల్లో ఏ ఓడరేవు ప్రధానంగా ఎదిగింది? ఫస్ట్ వన్ చెన్నై, సెకండ్ వన్ విశాఖపట్నం, థర్డ్ వన్ మంగళూరు, ఫోర్త్ వన్ ముంబాయి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ ముంబాయి. నెక్స్ట్ క్వశ్చన్, భారత జాతీయ కాంగ్రెస్ ఏ సంవత్సరంలో ఆమోదించిన త్రివర్ణ పతాకం మధ్యలో చరకాను ముద్రించారు? ఫస్ట్ వన్ 1919, సెకండ్ వన్ 1920, థర్డ్ వన్ 1932, ఫోర్త్ వన్ 1931. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ 1931. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటి ప్రత్తి మిల్లు 1854లో ఏ నగరంలో ఏర్పాటు చేశారు? ఫస్ట్ వన్ మద్రాసు, సెకండ్ వన్ బొంబాయి, థర్డ్ వన్ కలకత్తా, ఫోర్త్ వన్ సూరత్. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ బొంబాయి. భారతదేశంలో మొదటి ప్రత్తి మిల్లు 1854లో ఏ నగరంలో ఏర్పాటు చేశారంటే బొంబాయి. నెక్స్ట్ క్వశ్చన్, అహ్మదాబాద్లో మొదటి మిల్లును ఏ సంవత్సరంలో స్థాపించారు? ఫస్ట్ వన్ 1861, సెకండ్ వన్ 1862, థర్డ్ వన్ 1865, ఫోర్త్ వన్ 1866. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్. మొదటి మిల్లు ఏ సంవత్సరంలో స్థాపించారంటే 1861. నెక్స్ట్ క్వశ్చన్, టాటా ఇనుము ఉక్కు కంపెనీ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఫస్ట్ వన్ 1922, సెకండ్ వన్ 1912, థర్డ్ వన్ 1932, ఫోర్త్ వన్ 1914. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. టాటా ఇనుము ఉక్కు కంపెనీ 1912 సంవత్సరంలో స్థాపించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో అసత్య వాక్యాన్ని గుర్తించండి. చార్లెస్ వెల్డ్, దొరాబ్జీ టాటాలు ఛత్తీస్గఢ్ అడవుల్లో ఇనుము ధాతువు నిక్షేపాల కోసం ప్రయాణించారు. సెకండ్ వన్, అగారియాలు అనే గిరిజన తెగల సహాయంతో ఇనుము ధాతువును కనుగొన్నారు. థర్డ్ వన్, టజారా కొండల్లో ప్రపంచంలోనే అత్యుత్తమ ఖనిజాలు ఉన్నాయని తెలుసుకున్నారు. ఫోర్త్ వన్, ఏది కాదు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్, ఏది కాదు. ఈ మూడు కూడా చూడండి, అసత్య వాక్యాన్ని గుర్తించండి. ఈ మూడు కూడా ఏది కాదండి. ఇవన్నీ కూడా అప్పుడు రైట్ అవుతాయి ఆన్సర్స్. నెక్స్ట్ క్వశ్చన్, మధ్య భారతదేశంలో కనిపించే ఏ గిరిజన తెగవారు ఇతరుల వద్ద పనిచేయడానికి ఇష్టపడేవారు కారు? దీనికి ఫస్ట్ వన్ బైగాలు, సెకండ్ వన్ మూండాలు, థర్డ్ వన్ సంతాలులు, ఫోర్త్ వన్ గోండులు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్. మధ్య భారతదేశంలో కనిపించే గిరిజన తెగవారు ఇతరుల వద్ద పనిచేయడానికి ఇష్టపడేవారు కాదంటే బైగాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ తెగల సమూహాలను మరింత నాగరికులుగా బ్రిటిష్ అధికారులు భావించారు? ఫస్ట్ వన్ గోండులు, సంతాలులు, సెకండ్ వన్ కోయా, సవర, థర్డ్ వన్ ముండాలు, ఫోర్త్ వన్ పై వారందరూ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్. సమూహాలు మరింత నాగరికులుగా బ్రిటిష్ అధికారులు భావించారు అంటే గోండులు, సంతాలులు. నెక్స్ట్ క్వశ్చన్, గిరిజన ప్రాంతాల్లో దిక్కులు అంటే? ఫస్ట్ వన్ అన్యులు, సెకండ్ వన్ జమీందారులు, థర్డ్ వన్ రైతులు, ఫోర్త్ వన్ వేటగాళ్ళు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్. గిరిజన ప్రాంతాల్లో దిక్కులు అంటే అన్యులు అని అర్థం.